अभी मजा आएगा ना भिड़ो. హలో ఎవ్రీబడి, ఇది మా గ్యాంగ్, మా ట్రిప్ గ్యాంగ్. చాలా రోజుల తర్వాత ఇది ఇంకొక వీడియో, జస్ట్ బికాస్ ఆఫ్ నా ఎగ్జామ్స్ ఉండే, దట్స్ వై వీడియో రాలే. మన అన్న చాలా ఫేమస్ అయినా మా అన్న, మా కార్తీక్ అన్న. మీకు వరంగల్ ఎక్కడ ఇంటి పేరు చెప్తారు, ఏ దొంగతనం చేసిన పేరు చెప్తారు. చూసాడుగా ఏంటి బాబు అన్న, ఇంకోసారి అన్న. చాలా ఫేమస్. అండ్ ఇప్పుడు మనం ఉన్నాం వరంగల్ కాడ. ఇగో అన్న, నా సూట్ కేసు మర్చిపోయినారు అన్న. సూట్ కేసు మర్చిపోయినారు. ఇగో ఇప్పుడు నా సూట్ కేసు ఉంటారు, దీన్ని తీసుకొని పోతున్నామండి. వాళ్ళేమో ముంగల్ వెళ్ళిపోతున్నారు, రైట్. మనం కూడా ముంగల్ వెళ్ళిపోదాం, మళ్ళీ బ్లాగ్ స్టార్ట్ చేద్దాం. అప్పటిదాకా ఉండండి. One eternity later. చాలాసేపు అయింది, టైం చూడండి 9:34. అంటే మినిమం ఒక గంట సేపు మేము వెయిట్ చేసినాం. గంట సేపట్లో ట్రైన్ ఇప్పుడు వస్తుందంట తిరుపతిది. మళ్ళీ ఇప్పుడు ఎక్కితే నైట్ అవుతుంది, 12 మేబీ, చూద్దాం నైట్. ఇప్పుడైతే మేము ఇంటే ఉన్నాం. అండ్ ముంగల్ ట్రైన్ వస్తుంది, ట్రైన్ చూపిస్తాం. అప్పటిదాకా స్టే ట్యూన్. 5 minutes later. సో వైలోకి వచ్చినాం. ఇక్కడ పబ్లిక్ ఉంది, ట్రైన్ ఇంకా రాలే. మాది ట్రైన్ లేట్ చేస్తుంది, ఎందుకో అర్థమవుతుంది. మా వాళ్ళు ట్రైన్కి అలసిపోయి పాపం ఇంట్లో కూర్చున్నారు. మా వాళ్ళు పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా ఇంట్లో కూర్చున్నారు. పబ్లిక్ కూడా మొత్తం పబ్లిక్, ఖాళీ పబ్లిక్ అంటున్నా. చూద్దాం, ఇక ట్రైన్ వచ్చినాక మళ్ళీ స్టార్ట్ చేద్దాం. అప్పుడు మనం అయితే ట్రైన్లో ఉన్నాం. ట్రైన్లో ఇంకా కొంతమంది ఏంటి ఉన్నారు ముంగల. గోయింగ్ తిరుపతి బ్లాగ్స్ పెట్టినాం. ఆ టీసీ కూడా వచ్చిందని ఆఫ్ చేసిన. ఏం చేయాలి, టీసీ ఉన్నాడంట ఇంకా. టీసీ లేకపోతే మీకు సౌండ్ కూడా వినిపిస్తాం. ఇగో బాక్స్ పెట్టినాం, కానీ ఆ టీసీ పోయినాక మీకు మళ్ళీ వినిపిస్తాం గాయ్స్ సౌండ్. అప్పటిదాకా స్టే ట్యూన్. మీకు మధ్యలో మళ్ళీ బ్లాగ్ స్టే చేస్తా. ఓకే, బాయ్. ఓ మహాదేవ దేవా నమో వెంకటేశ. అమ్మ ఏం ఫీల్ ఉన్నది మామయ్య. నమో తిరుమలేశ నమో వెంకటేశ నమో తిరుమలేశ. ఓ మనసును లాగే వేసే నీ నవ్వులే అమ్మ ఏం ఫీల్ ఉన్నది మామయ్య. నీ ప్రేమే నే కోరుకున్నా, నీ గుణమాయనే వెన్నెలింక చీకటయ్యేనా, నవ్వులింక మాయమయ్యేనా, బాధలింక నీడలాగా నాతో సాగేనా. నాలో రేగింది ఓ గాయమే, నారే చూపే నా ఈ కాలమే. Approximately 10 hours later. వాళ్ళు ఇక ఇప్పటిదాకా ఓన్లీ టైం పాస్ చేసినాం. ఇప్పుడు అరే మామ, ఇప్పుడు ఏ స్టేషన్ వచ్చిందిరా? సంథింగ్ స్టేషన్ ఉంది డిఫరెంట్గా. నైట్ ఈ 10 అవుతుందేమో ఈ తిరుపతి రావడానికి. చూడండి, బయట కూర్చున్నా, ఇంటికలు మొత్తం పోయినాయి. ఇంకా టైం పడుతుంది తిరుపతి రావడానికి. మా ట్రైన్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో మళ్ళీ స్టార్ట్ చేద్దాం బ్లాగ్. కెమెరా మీకు కొంచెం డిఫరెంట్ ఉంటుంది, బికాజ్ వేరే వేరే ఫోన్లు అయిపోతున్నాయి మధ్యలో. ఏం చేద్దాం గైస్, అప్పటిదాకా స్టే ట్యూన్. బాయ్ గైస్. ఇది ఏం స్టేషన్ అన్నా? సుధారెడ్డిపాలెం. ఏదో పాల అంట. ఏం పాల? సంథింగ్ సుధారెడ్డిపాలెం అంట. ఇక ట్రైన్ పోతుంది. ఇక్కడ మా ట్రైన్ ఆగింది. ఒక అర్ధ గంట అయింది ఆగి. అప్పటి నుంచి మేము ఇదే వెయిట్ చేస్తున్నాం. టైం పాస్, ఫొటోస్. ఏ సైలెన్స్, ఇవే తగ్గించుకుంటే మంచిది.
అప్పటి నుంచి ఈడనే మేము ఫోటోలు దిగుతున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం. రండి రా, అరే ఫ్రెండ్స్ అని ఇంకెప్పుడు రా వస్తారు, ఎంజాయ్ చేయండి రా. ఇంత సిగ్గుందారా మీకు? ఏంటి బ్రో అంత మాట అన్నావు నువ్వు నన్ను? ఇగో మా వాళ్ళు వచ్చేసిండ్రు, మా అన్న ఫోటోలో. ఇగో ఈయన కెమెరామ్యాన్. ఇగో ఈయన మా అన్న, ఆయనకు బ్లాగ్ లో పిచ్చింది. ఇగో అప్పటిదాకా స్టేడియం. One eternity later. మావానికి అయితే గుండె ఇప్పిస్తున్నాం. అరే ఎట్లుందిరా ఫీలింగ్? బాధగా ఉంది, కానీ ఇంట్లో వల్ల వాళ్ళ నాన్న ఇంటికి గుండు లేని రాని అన్నాడు. తిరుపతి పోయి నమ్మకం ఏందిరా, గుండు కొట్టిస్తే ఇంటికి రా, లేకపోతే రాకన్నాడు డైరెక్ట్. అది మ్యాటర్. పాపం మావన్ జుట్టు గోవిందా గోవిందా. ఇది ఇట్లా ఫోటో తీయు, ఆ తర్వాత ఇది అది రెండు. అరే యూట్యూబ్ లో నీకు ఘోరంగా ఫేమస్ చేస్తారా? మొత్తం ఇక్కడ గుండులే ఉన్నారు. అచ్చా ఠీకే. వీళ్ళు గుండులు కొట్టేవాళ్ళు. మనం అది మనం అంటే మనం చూద్దాం నెక్స్ట్ టైం. బాడీ బిల్డర్ 5 minutes later. గుండబ్బాయి చాలా చాలా చెడ్డబ్బాయి చూసేసాను. ఈ జన్మకి చాలు, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను అన్నయ్య. మేము కూడా ఇక వెళ్ళిపోతున్నాం మా రూమ్ కాడికి. రూమ్కి వెళ్ళి మళ్ళీ మేము కూడా స్నానం చేసి మళ్ళీ బ్లాగ్ స్టార్ట్ చేస్తా. అప్పటిదాకా ఈయన గుండుతోని బాయ్ గైస్. ఇవ్వండి, ఇప్పుడైతే మేము ఈ 3500 మెట్లు ఎక్కడానికి పోతున్నాం. ఇగో నేను మా వాళ్ళందరూ వచ్చేసిండ్రు, ఎక్కడానికి పోతున్నాం. మేమైతే ఆల్రెడీ ఫుల్ అలసిపోయి ఉన్నాం, బట్ స్టిల్ వీఆర్ ఏబుల్ టు సర్వైవ్. మా వాళ్ళ దానం చేస్తున్నారు, వాళ్ళు దానమూర్తులు. మనం బ్లాగులు తీసుకుంటూ పోతున్నాం, అది మన నేచర్. సో ఇంకా వచ్చేసినాం. ఇప్పుడు మెట్లు స్టార్ట్ చేయాలి. మీకు ఫ్రంట్ కెమెరా చూపిస్తా, అప్పటిదాకా ఫ్రంట్ కెమెరా చూడండి. ఇగో ఇది మన స్టార్టింగ్లో ఉంటుంది. ఈడ మీరు కొబ్బరికాయ కొట్టుకొని ఈడ మెట్లు స్టార్ట్ చేయాలి. వీటి నుంచి ఇక మన ఈ మెట్లు స్టార్ట్ అయితే మీదికి మొత్తం ఆడున్నారు మన వాళ్ళు. మేము ఇక్కడికి వచ్చేసినాం ఆల్రెడీ. పైకేయండి. ఇగో గైస్ మన వాళ్ళు రూట్ చూస్తుండ్రు. రూట్ ఎన్ని మెట్ల నుంచి ఇక్కడ ఏ దేవుడు ఉన్నారు, ఒకటే దేవుడు ఉన్నారు, బట్ సంథింగ్ ఉంది ఇక్కడ. సెట్ విన్ కన్ఫ్యూజ్ థండర్ బాయిల్ ఏమో బై చూద్దాం. గోవిందా గోవిందా.
మన వాళ్ళు కూడా అలసిపోలే అనుకుంటా ఇంకా ముందు ముసలి పండుగ చూద్దాం. బట్ బ్రో ఈడ వైబింగ్ వేరే లెవెల్, మొత్తం ట్రూనెస్. గన్ను, అరే గన్ ఎవరు పట్టుకొని పోతారు బాయ్? వాటర్ బాటిల్, గుట్కాలు, చెకింగ్ అవుతుంది. చెకింగ్ అయినాక మళ్ళీ బ్లాక్ స్టార్ట్ చేస్తా. లోపల ప్లాస్టిక్ బాటిల్ నాట్ అలౌడ్. మీరు వస్తే స్టీల్ బాటిల్ బెటర్ అనుకుంటా, బట్ అవి జాగ్రత్త కూడా పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే మీరు ఈ మెట్లు ఒక్కటి కూడా మిస్ అవ్వద్దు, అది ఇంపార్టెంట్. ఒక్క మెట్టు కూడా మిస్ అవ్వకుండా వెళ్ళాలి. అప్పుడే మీరు కోరుకున్న కోరిక అనేది అప్పుడు అది నెరవేరుతుంది. అవునా, నిజమా? చాలా మంది అంటారు ఈడ జింకలు, ఈ పులిలు అవన్నీ ఉంటాయంట. లెట్స్ సీ. బ్రో వేరే లెవెల్ ఫీల్. కార్తీక్ అన్న ఫీల్ ఎట్లుంది? మనం అలసటకి గురవుతున్నాం, దాన్ని అవాయిడ్ చేయండి అమ్మా. మొదటి 500 మెట్లకి వచ్చేసినాం, చూపిస్తున్నాం అమ్మా. ఈ ఫస్ట్ 500కే మాలో ఉండే మొత్తం ఎనర్జీ ఈజ్ గాన్. ఇది 500 మెట్టు మనం అడుగు పెట్టేసినాం అమ్మా. ఈ చుట్టుపక్కన మొత్తం అడవి. అవునన్నా, మొత్తం అడవినే కదా? చుట్టూ అడవి, నువ్వు కూడా అడవి. చుట్టూ మొత్తం అడవి. ఈ అడవిలో మేము దొర్లుతున్నాం, బొర్లుతున్నాం, పోతున్నాం. నెక్స్ట్ ఈ 1000 మెట్రో రాగానే మీకు మళ్ళీ చూపిస్తాను. అప్పటిదాకా బ్రేక్ తీసుకోండి. బాయ్స్ 2000 మెట్స్ అయిపోయినాయి. మేమైతే చాలా అలసిపోయినాం, బట్ స్టిల్ ఇంకా 1500 స్టెప్స్ అయితే. గాయ్స్ చూసారు కదా హనుమంతు విగ్రహం. ఇప్పుడే ఫోటోలు దిగినాం మేము. మొత్తం ఫారెస్ట్ గాయ్స్, ఇది మొత్తం ఫారెస్ట్. ఇది ఇగో మాకు మళ్ళీ జింకలు దొరికినాయి. ఇగో మాకు మళ్ళీ జింకలు దొరికినాయి. వీడియో తర్వాత జింకలు మళ్ళీ స్టార్ట్ చేస్తా వీడియో. గాయస్ ఇగో ఇది ఇంకొకటి ఉడతా చూడండి ఎట్లుంది. ఓ ఉడతా స్టింగ్ తాగుతావా? నువ్వు తాగవు. గోవిందా గోవిందా. ఇప్పుడు మేము దర్శనానికి పోతున్నాం. మా టైం ఇప్పుడైతే 5 అవుతుంది, బట్ మా దర్శనం టైం 4 ఉండే. కొంచెం ఇక్కడ స్విమ్మింగ్ చేసుకుంటా బిజీ ఉండే. స్విమ్మింగ్ అంటే ఒక ½ అవర్ లేదు 1 అవర్ దాకా స్విమ్మింగ్ చేసినాం. మా వాళ్ళు ముంగలు వెళ్తుండ్రు. నేను బ్లాక్ షర్ట్ వేసుకున్నా, మీకు ఒకటి చూపిస్తా.
మన అన్న పెద్దన్న ఆయన మొత్తం డిఫరెంట్ అనుకోండి. గుడి లోపలికైతే పోతున్నాం మేము ఇప్పుడు. గుడి లోపల ఫోన్స్ నాట్ అలౌడ్ అంట. సో అవునా నిజమా? వీడియో నేను తీయలేను, సారీ, బట్ ఎంజాయ్ ది వ్లాగ్ గైస్. సారీ, ఎందుకంటే ఆడ మాకు టైం దొరకలేదు మళ్ళీ వ్లాగ్ స్టార్ట్ చేయడం. అంటే 10:30కి మాకు దర్శనం దొరికింది. 10:30 టు ఇప్పటిదాకా మేము ఆడ ఫుడ్ తిని ఇప్పుడు మా రూమ్కి వెళ్ళిపోతున్నాం. సారీ, నేను ఆడ వ్లాగ్ తీయలేకపోయినా, బట్ ఆ దర్శనంలో ఫోన్ కూడా నాట్ అలౌడ్ ఉండే, లేకపోతే వ్లాగ్లో చూపిస్తుండే. సో దట్స్ వై ఏమనుకోండి ఫ్రెండ్స్, బ్లాగ్ మాత్రం ఎంజాయ్ చేసిండ్రు కదా. సో ఇంకా బ్లాగ్ అయితే ఎంజాయ్ ఉంది. ఇంకా లైట్స్ అన్న బ్లాగ్ ఎండింగ్ అవుతుంది. అందరికి ఏమైనా చెప్పేది ఉంటే చెప్పేసి మా గుండెపై కూడా ఉంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా చెప్పేది ఉందా అన్న? అయిపోయింది. ఈ తిరుపతి ట్రిప్ కంప్లీటెడ్. ఎస్, సో మనం నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. ఇది చూసుకున్నాం, నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. అప్పటిదాకా షెడ్యూల్.